ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఈ వీక్ కెప్టెన్ గా మళ్ళీ ఇమ్మాన్యుయల్ సెకండ్ టైం అయ్యారని కూడా మనకు తెలిసిన సమాచారం. సో ఈ వీడియో మొత్తం అంతా కూడా అసలు ఏం జరిగింది అన్నది కూడా ఉంటుంది. సో వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. దిస్ ఇస్ బిగ్ బాస్ అనాలిసిస్. సో మనం ఈ వీక్ గురించి మాట్లాడుకున్నట్లయితే దివ్య కెప్టెన్సీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దివ్య కెప్టెన్సీ అసలుకి ఎందుకని ఆమె అంత ఆరోగెంట్ గా మాట్లాడుతుంది నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రీవియస్ వీక్స్ చూసుకున్నట్లయితే కొద్దో గొప్ప కొంచెం మర్యాద ఇచ్చి లేదంటే ఒక విధంగా మాట్లాడేది, టోన్ మారుతూ ఉండేది అనమాట. కానీ ఇప్పుడు టోన్ చాలా అంటే చాలా ఆరోగెంట్ గా అయిపోయింది. మాధురి ప్లేస్ దివ్య తీసుకుందా అన్నట్లు కూడా కనిపించింది. మొత్తం అంతా కూడా అందరితో గొడవలు పెట్టుకుంది. ముఖ్యంగా తనూజ పైన ఎందుకనో స్పెసిఫిక్ టార్గెట్ దివ్యకి తనూజానే అన్నట్లుగా కూడా కనిపించింది. ఈ రోజు ట్రైన్ బోగి టాస్క్ అయితే నడుస్తుంది. ఇదే కెప్టెన్సీ కంటెండర్స్ కి. కెప్టెన్సీ కంటెండర్స్ అయితే 6 ఉన్నారు. అది మనకి తెలిసిందే, నిన్న కూడా చెప్పాను. సో ఒకసారి వాళ్ళని చూసుకున్నట్లయితే కనుక మనకి దివ్య, సుమన్, భరణి, తనుజ, రీతు, ఇమాన్యుయల్ ఈ 6 కూడా కెప్టెన్సీ కంటెండర్షిప్ లో ఉన్నారు. ఈ కెప్టెన్సీ కంటెండర్స్ కోసం పెట్టిన ట్రైన్ బోగి టాస్క్ లో వచ్చేసి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేయాలన్నమాట. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు వాళ్ళ పాయింట్స్ చెప్పేసి వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్హులు కారు అన్నట్లుగా కూడా వాళ్ళు తీసేయాలన్నమాట. అలాగా ఫస్ట్ అవుట్ అయింది మాత్రం భరణి అని కూడా మనకి సమాచారం అందింది. ఇంకా ఈ గేమ్ ఇప్పుడు జరగబోతుంది కాబట్టి, ఈవినింగ్ ఇదే జరగబోతుంది కాబట్టి, ఈవినింగ్ ఏం జరగబోతుందో నేను మీకు మార్నింగే చెప్తాను కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట అనాలిసిస్ మీరు కూడా చేసుకోవడానికి అండ్ ఓటింగ్ కూడా చూసుకోవడానికి. ఇక భరణి అవుట్ అయిపోయాడు కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి. సో కెప్టెన్ అయ్యే ఛాన్స్ భరణికి ఏ మాత్రము లేదు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అవ్వలేదు. ఆయన ఎప్పుడు షాడోయింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎవరైతే కెప్టెన్ అవుతారో రాముకి భరణి షాడోయింగ్ చేశారని చెప్పేసి చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. సంజన డైరెక్ట్ గా కూడా అనింది, మాధురి కానీ వీళ్ళందరూ కూడా రాముకి మీరు షాడోయింగ్ చేస్తున్నారు, రాము అసలు ఎక్కడ చేయలేదు కెప్టెన్సీ అని చెప్పేసి. సో భరణికి తన స్వతహాగా కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే పోయింది అని అనుకోవచ్చు. ఇంకా ఇంకా ఉన్నది, ఇంకా వీక్స్ ఉన్నాయి కాబట్టి మరి అవుతాడేమో చూడాలి. ఇప్పటికైతే ఆయన కెప్టెన్సీలో లేరు. ఇక దివ్య గురించి చూసుకుందాం. దివ్య ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది కాబట్టి అయినా కూడా కెప్టెన్సీ కంటెండర్స్ లో నేను ఉండాలి అన్న ఇంటెన్షన్ తో ఉంది. సాయికి దివ్యకి విపరీతమైన గొడవ అయిపోయింది అనమాట. అండ్ మధ్యలో రీతు చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయింది. రీతుకి కెప్టెన్ అవ్వాలని చాలా కోరికగా ఉంది అండ్ షీఈస్ ఫైటింగ్ సో హార్డ్ ఫర్ ఇట్. మనకి క్లియర్ గా కనిపించింది. ప్రోమో ఇప్పుడే చూసా అనమాట. సాయి శ్రీనివాస్ కి దివ్యకి ఎంత రేంజ్ లో గొడవ అయింది అంటే, నేను ఆల్రెడీ కెప్టెన్, నాకేం పర్లేదు, నువ్వు వైల్డ్ కార్డ్ గా వచ్చావు, వైల్డ్ కార్డ్ వాళ్ళకి మనం అంత సపోర్ట్ చేయకూడదని వీళ్ళే మాట్లాడుకున్నారని చెప్పేసి ఎవరి మనసులో మాట అంటే ఎవరు ఇప్పటి వరకు గాసిప్ గా మాట్లాడుకున్నారో అవన్నీ రివీల్ చేసేస్తూ ఉన్నారనమాట. రీతు కూడా ఏమైనా తక్కువ అంటే లేదు. రీతు కూడా చెప్పేసింది ఏమనంటే, దివ్య నీ గురించి ఇలా అనింది, లేదంటే నువ్వే కదా సాయి నాతో ఇలా మాట్లాడావు, దివ్య నేను ఫస్ట్ తీసేస్తాను అని చెప్పేసి ఇప్పుడు దివ్యాన్ని తీసుకోకుండా నన్నెందుకు కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తీసేస్తున్నావు అని చెప్పేసి పాయింట్అవుట్ చేసింది. అప్పుడు దివ్య సాయిని అడిగింది అనమాట, ఏంటి నువ్వు నన్ను తీసేద్దామని అన్నావా, నువ్వు తనతో ఆ మాట అన్నావా, ఈ మాట అన్నావా అని చెప్పేసి చాలా ఆరోగెంట్ గానే మాట్లాడింది. నేను ఆల్రెడీ కెప్టెన్, నేను అవ్వకపోయినా పర్లేదు, కానీ నీకు సపోర్ట్ ఉంటుందా లేదా చూసుకో అన్నట్లు కూడా చెప్పింది. సో అది ఆరోగెన్స్ లానే కనిపించింది. ఎక్కడ పాయింట్ బాగా చెప్తున్నా, మాట తీరు బాగుండాలి అని నాకు సార్ ప్రతి వీక్ చెప్తూనే ఉన్నారు, చెప్పకనే చెప్తున్నారు. సో మాట తీరులో మాత్రం దివ్యలో చాలా చేంజ్ వచ్చింది. నాకు ఏ టాపిక్ మాట్లాడినా తిప్పి దివ్య వైపే కొడుతుంది అంటే ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్న సుమన్ కానీ తర్వాత వీళ్ళందరూ కూడా కొద్దో గొప్ప ఒక్కసారి కెప్టెన్సీ చేసి వచ్చిన వాళ్ళే. తనుజ చేయలేదు, రీతు చేయలేదు. సో టగ్ ఆఫ్ వార్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది అని అనుకున్నారు. కానీ సాయి ఎప్పుడైతే వచ్చాడో దివ్యాన్ని తీసేశాడు. తర్వాత రీతుకి తనుజకి జరిగింది. దివ్యాన్ని తీసేసిన తర్వాత దివ్య పాయింట్స్ చెప్పే టైంలో దివ్యకి ఫస్ట్ నుంచి తనుజ టార్గెట్ కాబట్టి తనుజని తీసేసినట్టు కూడా మనకి సమాచారం. ఫస్ట్ అందరికి కూడా తనుజానే కెప్టెన్ అని చెప్పేసి జనాల్లోకి కూడా వచ్చేసింది అనమాట, తనుజ కెప్టెన్ అయిపోయింది అని చెప్పేసి. కానీ అది ఫేక్ న్యూస్. యాక్చువల్ కెప్టెన్ ఇమాన్యుయల్. ఎందుకంటే దివ్య కంటెండర్షిప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దివ్య పాయింట్స్ చెప్పి ఎవరు కెప్టెన్సీ కంటెండర్ గా ఉండటానికి అర్హులు కారో అన్నట్లుగా ఒకరిని బయటికి తీయాలి అన్నప్పుడు నిర్మోహమాటంగా తనుజని తీసేసింది దివ్య. సో ఇక్కడ రీతు అండ్ ఇమాన్యుయల్ మధ్య మిగిలిపోయింది అనమాట. ఇప్పుడు రీతు అవుతారా ఇమాన్యుయల్ అవుతారా అన్నది పాయింట్. సో ఈ ఇద్దరికి మధ్య జరిగిన పోరాటంలో ఇమాన్యుయల్ మళ్ళీ గెలిచి కెప్టెన్ అయ్యారని కూడా మనకి సమాచారం అందింది. ఏదేమైనా ఈ వీక్ అంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం ఎమోషనల్ గా, కొంచెం
మొత్తం టగ్ ఆఫ్ వార్‌గా ఫైటింగ్ స్పిరిట్‌లో బానే నడిచిందని అయితే నాకు అనిపించింది ఓవరాల్‌గా. ఇక నామినేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే లాస్ట్ ఉన్నది సాయి శ్రీనివాసే. రాము కూడా అప్పుడప్పుడు అలా కనిపిస్తున్నాడు. కానీ డేంజర్ జోన్‌లో మాత్రం ఈ సాయి శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. ఈ వీక్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు తనే కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా సాయి శ్రీనివాస్‌కి ఎక్కువుంది. కానీ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకూడదు. తనకి మంచి స్ట్రాటజీ ఉంది. తనకి మంచి అంటే మాట్లాడుతున్నాడు. ఏ పాయింట్స్ ఉన్నా ఆ పాయింట్స్ పెడుతున్నాడు కాబట్టి ఉంటాడేమో ఇంకొన్ని రోజులు, ఇంకా గేమ్ ఆడతాడేమో అని అనుకుంటే గేమ్ ఆడటానికి ఛాన్స్ లేకోకుండా పోవడం వల్ల తను డేంజర్ జోన్‌లో పడిపోవడం, ఈ డేంజర్ జోన్ వల్ల ఇప్పుడు బయటకొచ్చేయడం కూడా జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఏదేమైనా ఫుల్ వీక్ అయితే ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో నడుస్తుంది కాబట్టి ఇంకా ఫ్లోయింగ్ వీక్స్ ఎలా ఉంటాయో చూడాలి.